ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేసలా నేచర్ పార్క్ అనేది వచ్చేసాం. మారిషస్లో ఇది ఒక మస్ట్ విజిట్ ప్లేస్. ఇది కంప్లీట్లీ ఒక 350 ఏకర్స్ వండర్ ల్యాండ్ ఉంది విత్ 5 జోన్స్. ఇందులో అడ్వెంచర్ ఉంది, వైల్డ్ లైఫ్ ఉంది, రిలాక్సేషన్ ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 34 యూరోస్ అడల్ట్స్కి అయితే అవుతుంది, చిల్డ్రన్స్కి అయితే ఒక 28 యూరోస్ వరకు అవుతుంది. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు. సో ఎంటర్ అవ్వగానే ఇట్లా మనకు మ్యాప్ ఉంటుంది. సో ఫస్ట్ మనం పాయింట్ ఎక్కడైతే మనం ప్లేస్ చేసాం అక్కడ మనం ఉన్నాం. సో రెస్ట్ ఆఫ్ ద ఈ వైల్డ్ లైఫ్ నేచర్ పార్క్ అనేది మనం ఎక్స్ప్లోర్ అనేది చేద్దాం. సో మనం ఎంటర్ అవ్వగానే ఎక్సాటిక్ బర్డ్ వాచర్ ప్యారడైస్ని అయితే మనం చూడడానికి దొరుకుతుంది. ఇందులో ఆల్మోస్ట్ 1500 బర్డ్స్ అయితే ఇందులో ఉన్నాయి విత్ 100 డిఫరెంట్ స్పీషీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్ స్వాన్స్ అని, ప్యారెట్స్ అని, ట్రోపిక్ బర్డ్స్ అని, మారిషస్ ఆలివ్ వైట్ ఐస్ అని, ఫ్లామింగోస్ అని, పింక్ పీజియన్స్ అని, ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అనేది మనం చూడడానికి దొరుకుతుంది. ఇక్కడ చాలా వరల్డ్లో చాలా రేరెస్ట్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బతుకుతాయి. సో ఈ పార్క్ అయితే మనం త్రూ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది రావచ్చు. ఎనీ పార్ట్ ఆఫ్ ద ఐలాండ్లో మీరు ఉండండి, బై కార్ ఆర్ వ్యాన్ అయితే మీరు రావచ్చు. సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ సడన్లీ మాకు ఇట్లా పీకాక్ కనిపించింది. మేము అసలు మాకు ఒక లిటరల్లీ 15-20 మినిట్స్ పట్టింది దీన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయడానికి. మేము ఎటు తిరిగితే అట్టే తిరుగుతుంది. సో ఈ పార్క్లో అయితే పిల్లల కోసం కూడా ఒక డెడికేటెడ్ ఏరియా అనేది అలొకేట్ చేశారు వాళ్ళు ఆడుకోవడానికి. పిల్లల కోసం ఇట్లా స్వింగ్స్ అని అండ్ ఇన్ఫాన్స్ కోసం కూడా కొంచెం ఒక ప్లే ఏరియా అనేది చేశారు. నాకు ఈ పార్క్లో నచ్చింది ఏంటి అంటే చాలా పెట్ ఫ్రెండ్లీ యానిమల్స్ని ఇట్లా బంధించకుండా ఫ్రీగా వదిలేశారు. దగ్గరికి వెళ్ళడానికి, ఫొటోస్ దిగడానికి అయితే మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వెంచర్ ట్రై చేయాల్సిన టైం వచ్చేసింది. మేమైతే రోలర్ కోస్టర్ ఎక్కాము. అది నాకైతే చాలా ఇష్టం. మేము ఏ కంట్రీకి వెళ్ళినా ఇట్లాంటివి మేము కంపల్సరీ ఎక్కుతాం మేము. ఈ రైడ్ అనేది మనకి ఎంట్రీ టికెట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. వేరే యాక్టివిటీస్ ఇంకా మీరు చేయాలి అనుకుంటే మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు కొంచెం ఎక్స్ట్రా కాస్ట్తో. మేము సఫారీ ఎకో రైడర్ అయితే మేము ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకున్నాము. దానికి 5K ఎక్స్ట్రా అనేది కాస్ట్ అయితే అయ్యింది. సో పార్క్లో అవైలబుల్ ఉన్న షటిల్స్ అయితే మేము యూజ్ చేసుకొని ఎకో రైడర్ ఎక్కడానికి అయితే మేము వెళ్తున్నాము. రోడ్ అయితే చాలా బంపీగా ఉన్నది అసలు. సో ఇంకా మా పికప్ పాయింట్ అయితే వచ్చింది. మేము ఇక్కడ దిగేసాము. ఇక్కడ నుంచి బై వాక్ మేము ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దామని అనుకుంటాము. ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా అవైలబుల్ ఉంది. వచ్చేసరికి మాకు కొంచెం ఒక 10-15 మినిట్స్ లేట్ అయిపోయింది. అప్పటికే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేశారు. మేము ఇంకా డైరెక్ట్ వచ్చి స్టార్ట్ అయ్యాం మేము. ఈ రైడ్ మేము ఎప్పుడు ఏ కంట్రీలో కూడా చేయలేదు. ఈ రైడ్ మాకు చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. మేము సింగిల్ బైక్స్ తీసుకున్నాము కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని. ఫస్ట్ జీబ్రాస్ దగ్గర ఒక లిటరల్లీ ఒక 15-20 మినిట్స్ ఉన్నాం మేము. ఇంత దగ్గరగా నేను ఎప్పుడు చూడలేదు జీబ్రాస్ని. ఈ జిరాఫ్ అయితే 3 months బేబీ అంట, చూడడానికి అయితే అలా లేదు అసలు. నెక్స్ట్ మేము డియర్స్ అనేవి ఇవి చూసాము. ఇవి కొంచెం వెరైటీ ఉన్నాయి. వాటికి ఇట్లా సర్కిల్ ఉండి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇంకా మేము వైల్డ్ లైఫ్కి కొంచెం ఇంకా దగ్గరికి వెళ్తున్నాము. సో ఫస్ట్ మేము ఇంటరాక్షన్ విత్ రైనోస్ దగ్గరికి వెళ్ళాము మేము. సో వాటిని మేము ముట్టుకున్నాం. వాటి స్కిన్ అయితే చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. ఇవి మేల్ అండ్ ఫీమేల్ రైనోస్ అంట. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుండగా మేము ఇంకా బిగ్ క్యాట్స్ దగ్గరికి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ వీటికి ఫీడింగ్ కానీ సెల్ఫీస్ అని ఇట్లా తీసుకోవచ్చు. దానికి కూడా కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. అది మేము ఇంకా ప్రిఫర్ చేయలేదు. పార్క్లో అయితే ఉన్నవంతా ఆల్మోస్ట్ మేము ఎక్స్ప్లోర్ అయితే చేసాము. డెఫినెట్గా మారిషస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.